పితా, పుత్ర, పవిత్రాత్మ నామంన ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. ఆదివారము తెల్లవారకముందే మగ్దలా మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోరు పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి, వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పెను. అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరిగెత్తుచుండిరి. కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు చేరెను. అతడి వంగి నార వస్త్రములు అచట పడియుండుటను చూచెను, కానీ లోనికి వెళ్ళలేదు. ఆ తరువాత సీమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచట పడియున్న నారా వస్త్రములను, ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నారా వస్త్రములతో పాటు కాక విడిగా చుట్ట ఉంచెను. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. యేసు మృతులలో నుండి సజీవుడిగా లేవవలయునని లేఖనము వారు అప్పటికి గ్రహింపలేకపోయిరి. పిమ్మట ఆ శిష్యులు తమ ఇంటికి తిరిగిపోయిరి. యోహాను 20వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, ఆదివారము తెల్లవారక ముందే మగ్దలా మరియమ్మ సమాధికి వెళ్ళి రాయి తీసి వేయబడి ఉన్నదాన్ని చూసింది. ఆమె వెంటనే శిష్యులకు పరిచి ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయారు, ఆయనను ఎక్కడ ఉంచారో మేము తెలియలేదు అని చెప్పింది. ఈ సంఘటన మనకు ఒక శక్తివంతమైన పాఠాన్ని ఇస్తుంది. మనం ఎంత దూరంగా ఉన్నా దేవుని కార్యాలను పూర్తిగా గమనించకపోవడం, ఆయన ప్రేమను, త్యాగాన్ని, మన కోసం చేసిన మహాకృషిని గుర్తించకపోవడం ఎంత సులభము. యేసు తన శిష్యులకు కనిపించకపోవడం, కానీ ఆయన ప్రేమ, త్యాగం, మన కోసం చేసిన యుద్ధాన్ని మనం చూడకపోవడం, మన కళ్ళ ముందు కూడా మనం ఆయనను గుర్తించకపోవడం మన జీవితాల్లో జరుగుతుంది. ప్రతి ఉదయం, ప్రతి క్షణం, ప్రతి ఆశ దేవుని ప్రేమలో విలువైనది. మనకు ఆ శక్తి, దృఢ విశ్వాసం గుర్తు చేయాల్సి ఉంటుంది. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, మాకు నీ ప్రేమ, త్యాగం మరియు కృషిని గుర్తు చేసే దృక్పథాన్ని ఇవ్వుము. నీవు మా కోసం చరించిన కష్టాన్ని, సమాధిని, అధిగమించిన శక్తిని మా హృదయాల్లో ప్రతిబింబ చేయనీయము. ప్రభువా, ఈ పండుగ ఉదయం మా విశ్వాసాన్ని బలపరచి నీవు చూపిన ప్రేమలో నిశ్చయముగా, ధైర్యంగా నడిచే శక్తిని మాకు అందించుము యేసయ్యా. నీ త్యాగం, నీ ప్రేమ మా జీవితాల్లో మార్గదర్శకంగా నిలిచేటట్లు మేము ప్రతి దినాన్ని నీ కృపలో ధైర్యంగా జీవించగలిగేలా మమ్మల్ని కాపాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.